ఈ అమ్మాయి చూసింది. వెళ్ళిపోదాం అనిపించింది కానీ సర్లే పాపం కదా అని చెప్పి లేట్ అయితే అయిందిలే అని చెప్పి ఆ కారులోకి ఎక్కి అబ్బాయిని ఎక్కడ తీసుకెళ్తున్నా హాస్పిటల్ తీసుకెళ్తా ఉందంట. లేట్ అయిపోయింది, ఫస్ట్ రోజు లేట్ అయింది కదా. బాస్ ఫోన్ చేసి అన్నాడంట, నేను డ్యూటీ నుంచి పీకేసా అన్నాడు. ఫస్ట్ రోజే డ్యూటీకి లేట్గా వస్తున్నావు నువ్వు, గంట అయిపోయిందమ్మా చేతో చెప్తుంది. ఇక యాక్సిడెంట్ అయిందండి హాస్పిటల్ తీసు అబ్బాయి ఇలాంటి స్టోరీలు మేము చాలా ఉన్నామమ్మా, ఇలాంటి నేను నమ్మను, నీ జాబ్ పోయింది అన్నాడు. అనగానే అప్పుడు చిన్న ప్రార్థన చేసుకుందంట. ఫస్ట్ టైం నాస్తికురాలు, దేవా మా అమ్మ చెప్పింది నువ్వు ఉన్నావని, నాకు కనుక మరలా ఉద్యోగం వస్తే కనుక నువ్వు నిజమైన దేవుడు అని ఒప్పుకుంటా. అతనే నాకు ఫోన్ చేసి ఒకవేళ నాకు జాబ్ ఇస్తే కనుక ఖచ్చితంగా నువ్వు దేవుడు ఉన్నావు అని చెప్పి నమ్ముతానని ప్రార్థన చేసుకుందంట. ఎంత అద్భుతం అంటే ఆ వ్యక్తిని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశాడు కదా, ఈ అమ్మాయి జాయిన్ చేసింది కదా. ఇంతలో ఒక గంట తర్వాత వాళ్ళ బాస్ వచ్చాడంట హాస్పిటల్కి. ఆ బాసుల కొడుకేనంట అతను, కారులో ఉన్న వ్యక్తి. ఈ అమ్మాయిని మెచ్చుకుని ప్రమోషన్